హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ వచ్చేసి వీడియో ఏంటంటే ఈ చెంబు ఎందుకు చూపిస్తున్నాను అంటే యాక్చువల్గా నిన్న రాత్రి అయితే నేను యూట్యూబ్ చూస్తూ ఉంటే అంజితాస్ వరల్డ్ ఆ సిస్టర్ని అయితే నేను ఎప్పుడు డైలీ ఫాలో అవుతాను. అక్కనైతే అక్క అయితే చెప్పింది ఇట్లా రాగి చెంబులు మనం కష్టపడి చేత్తో తోమనవసరం లేదు. సో ఇదేంటంటే నిమ్మకాయ చింతపండు వాటర్ వేడి చేసేసి దాంతో ఇలా ముంచితే కనుక రిజల్ట్ చూడండి చాలా బాగా వస్తుంది. మా మమ్మీ అయితే చెప్పారు. మా మమ్మీ ఛానల్లో కూడా అప్లోడ్ చేశారు. సో మన ఫాలోవర్స్ కూడా చూపించాలి అని చెప్పి చూపిస్తున్నాను అని అయితే అక్క చెప్పారనమాట. సో నాకు ఇట్లాంటివి ఏంటంటే ఎవరు చెప్పినా కూడా నేను ఎట్లాంటివి ట్రై చేస్తూ ఉంటాను యాక్చువల్గా ఇంట్లో ఉన్నప్పుడు. ఇవే ఏవైనా కొత్త రకం వంటలు కానీ ఎవరైనా ఇట్లాంటి ట్రిప్స్ చెప్పినా కూడా నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకని నేనైతే కనుక ట్రై చేస్తామని చెప్పేసి ఒకసారి నాకు గుర్తొచ్చింది రాత్రి అక్క చెప్పిన విషయం. సో అందుకనే నేనైతే ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. నా దగ్గర పెద్దది ఉంది కానీ పెద్ద బిందె అంటే పట్టదు కాబట్టి సో నేనైతే ఈ చిన్న చెంబు తీసుకున్నాను అనమాట. చిన్నది రాగి చెంబు యాక్చువల్గా దేవుడికి వాటర్ పెట్టేదనమాట ఇది. సో దీనిలో అయితే ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తీసుకొని వాటర్ అయితే వేడి చేశాను అనమాట. దానిలో చింతపండు వేసాను. చింతపండు ఒక నిమ్మకాయ అయితే కట్ చేసేసానండి. నిమ్మకాయ డైరెక్ట్గా కట్ చేసేసి 2 పీసులుగా అయితే వేసాను. సో వాటర్ అని బాగా మరుగుతున్నాయి అయితే పెట్టానమాట. ఫస్ట్ అయితే చాలా నల్లగా ఉంది అసలు అది చూడండి. ఇప్పుడైతే బాగా కనిపిస్తుంది రిజల్ట్ అయితే నాకు కొంచెం అయితే అది వచ్చినట్టు అర్థమైంది. ఇదిగోండి చూడండి కొంచెం కొంచెంగా అయితే అది మొత్తం ఆ బ్లాక్నెస్ అనేది మొత్తం రిమూవ్ అవుతుందన్నమాట. రిమూవ్ అయిపోయి కలర్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు నిజంగా మీ ఫాలోవర్స్కి మంచి మంచి టిప్స్ అయితే అందిస్తున్నారు, మంచి మంచి అయితే చెప్తున్నారు. నేను కూడా మీ ఫాలోవర్ని అక్క, నేను ఎప్పుడు కూడా చూస్తూ ఉంటానన్నమాట. భవానీ పాఠశాల కానీ అంజితాస్ వరల్డ్ ఇంకా చాలామంది అక్క వాళ్ళని అయితే ఫాలో అవుతానన్నమాట. నేను సంగీతారెడ్డి అక్క వీళ్ళందరిని అయితే ఫాలో అవుతానన్నమాట. కొన్ని టిప్స్ చెప్తారు కదా అక్క వాళ్ళు ఇట్లాంటివి ఎప్పుడైనా ఒక్కొక్కసారి వ్లాగ్స్తో పాటు. సో అవి అయితే నేనైతే ఫాలో అవుతూ ఉంటానన్నమాట. నాకు ఎవరు ఏం చెప్పినా కానీ నేనైతే ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను. ఇంట్లో అయితే ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇదిగోండి చూసారా మంచి రిజల్ట్ అయితే కనిపించింది నాకైతే. చాలా అంటే చాలా జెన్యూన్గా ఉంది, చాలా జెన్యూన్గా అయితే అనిపించింది అనమాట. చూడండి ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి మీకైతే బయటికి తీసి క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి అనమాట. ఇంకా అక్క ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. అలాగే నా ఛానల్ కూడా కొత్తగా చూసేవాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. చాలా అంటే చాలా బాగా వచ్చేసిందండి. ఫస్ట్ చూశారు కదా, ఫస్ట్కి ఇప్పటికి డిఫరెన్స్ అయితే ఎంత ఉందో చూశారు కదా. సో నాకైతే బాగా నచ్చింది అక్క ఈ ట్రిప్ అయితే. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఇంకా మనం పెద్ద పెద్ద ఇవి ఉంటాయి కదా బిందెలు, అవి ఎలా క్లీన్ చేసుకోవచ్చు అంటే ఇంక ఇట్లానే అనమాట ఈ ప్రాసెస్సే యాక్చువల్గా. ఇంకా ఇట్లానే వాటర్ బాగా వేడి చేసేసుకొని ఏదన్నా పెద్దది ఈ డేక్షన్లో లేకపోతే బకెట్లోనే వేసేసుకొని దానిలో వేసుకుంటే కనుక ఈజీగా బ్లాక్నెస్ అంతే పోయిద్ది అనమాట. రాత్రి అక్క అయితే చూపించారు నాకు. సడన్గా యూట్యూబ్ చూస్తుంటే అక్క వీడియో అయితే కనిపించింది. సో చూద్దాం అసలు రేపు మార్నింగ్ ఎలాగైనా సరే ట్రై చేయాలని చెప్పేసి చేశాను అనమాట. నాకు ఇట్లాంటివి ఎప్పుడెప్పుడు చేద్దామా అనిపించింది అనమాట. చూశానంటే ఛానల్స్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటాను కదా, అవి చేసిన దాకైతే నాకైతే నిద్ర పట్టదనమాట. సో మొత్తానికైతే కలర్ బాగా వచ్చిందనమాట అక్క చెప్పినట్టు. చూడండి చాలా అంటే చాలా సింపుల్, మనం కష్టపడిన అవసరం లేదు, ఇంకా చేతులు పని చెప్పని అవసరం లేదనమాట. కూర్చొని గంటలు తోమినా కూడా తొందరగా అయితే పోవన్నమాట. సో చూడండి ఎంత ఈజీ ప్రాసెస్, చాలా అంటే చాలా బాగుంది. అలాగే కృష్ణవేణి గారు అనమాట, మేడం గారు వాళ్ళ మదర్ అనమాట. సో చాలా బాగా అయితే చెప్పారమ్మ టిప్పు. మీరైతే చాలా బాగా యూజ్ అవుతుంది మన ఫాలోవర్స్కి ఎవరికైనా కూడా. అసలు చాలా బాగుంది, అందరికీ ఈజీ టిప్ అయితే వాళ్ళందరికీ తెలియజేశారు. చూసారా ఇప్పుడు ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోయిందో ఇది. అసలు మనం చేత్తో యూజ్ చేయకోకుండా, చేత్తో క్లీన్ చేయకోకుండానే ఎంత క్లీన్ అయిపోయిందో ఓకేనా. థ్యాంక్ యూ అక్క, బాయ్.